వచ్చే కొద్దిసేపట్లో నేను కేవలం నీతో మాట్లాడటమే కాదు, నిన్ను ఒక అనుభవంలోకి తీసుకువెడుతున్నాను, ఒక అంతర్మార్పు వైపు. ఎందుకంటే మనం దీన్ని ముగింపు చెప్పేసరికి నిన్ను ఆపేస్తున్నదేమిటో నువ్వు కేవలం అర్థం చేసుకోవటమే కాదు, నీలోపల ఏదో మార్పు నిజంగా అనుభూతి చెందుతావు. నువ్వు విషయాలను వేరుగా చూడటం మొదలుపెడతావు. నీ ఆలోచనలు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాస్తవం కూడా నిశ్శబ్దంగా మారటం మొదలవుతుంది. ఆ మార్పు వచ్చిన క్షణం నుంచి అన్నీ సరైన దిశలో సర్దుకుపోవటం మొదలవుతుంది. ఇప్పుడు నేను నీకు అడిగేది ఒకటే, ఈ కొన్ని నిమిషాల పాటు అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఒక క్షణం శ్వాస తీసుకో. ఈ క్షణాన్ని పూర్తిగా నీదిగా చేసుకో. ఎందుకంటే నీవు వినబోయేది కేవలం నేర్చుకునే విషయం కాదు, దీనిలో అడుగు పెట్టాల్సిన ఒక అనుభవం. అందుకే మొదలు పెడదాం. నిన్ను నువ్వు ఎంతో కోరుకున్నా కానీ అది జరగని జీవితంలోనే ఒక క్షణానికి వెళ్ళి చూడు. అది ఒక సంబంధం, ఉద్యోగం, అవకాశం ఏదైనా కావచ్చు. నువ్వు ఆ విషయం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ, ఆశిస్తూ, పిచ్చిగా పట్టుకుని ఉండేవాడివి. ఏం చేసినా అది జరగలేదు. అలాగే ఎప్పుడో ఒకసారి నువ్వు ఎక్కువగా పట్టించుకోని విషయం సులభంగా జరిగిపోయిన సందర్భం గుర్తు తెచ్చుకో. ఎప్పుడో ఒకసారి మనం దానిపై ఎక్కువగా పట్టించుకోకుండా ఉండి కూడా అది అనుకోకుండా జరిగిపోయింది. మాయాజాలంలా అనిపించింది. మనకు దూరమవుతున్నట్టు అనిపించే వాటిని మనం ఎక్కువగా వెంబడిస్తుంటాం. మనం పట్టించుకోనివి మన దగ్గరకు తేలికగా వస్తాయి. దీనికి వెనుక ఒక లోతైన సత్యముంది. దీన్ని చాలామంది గమనించలేదు. ముందుగా నేను చెప్పేదేమిటంటే, ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోండి. మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్న వెంటనే నేను మీకొక సరళమైన లేదా బలమైన విధానం చెప్పబోతున్నాను. దీన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం మొదలు పెడితే ఇప్పటి వరకు మీకు దూరంగా కనిపించిన అవకాశాలు, వ్యక్తులు, పరిస్థితులు సులభంగా మీ వైపు వచ్చి చేరడం మీరు స్వయంగా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇదే ఆ క్షణం. అన్నీ మారిపోతాయి. ఒక్కసారి ఆలోచించు, ఎన్నిసార్లు నువ్వు ఏదో బాగా కోరుకున్నావు కానీ అది రాలేదు. కానీ దాని పట్ల పట్టించుకోవడం మానేసినప్పుడు, వదిలేసినప్పుడు అది ఒక్కసారిగా నీ దగ్గరకొచ్చింది. అది యాదృచ్ఛికం కాదు, అది చట్టం. ఎందుకంటే నువ్వు వెదుకుతుంటే, ఊహించుకుంటూ సాక్ష్యం కోసం చూస్తుంటే నువ్వు నిజానికి విశ్వానికి చెబుతున్నావు, ఇది నా దగ్గర లేదు అని. నిజం ఎప్పుడూ నీ అంతరస్థితినే ప్రతిబింబిస్తుంది. కానీ నువ్వు దాన్ని అవసరం లేకుండా చేసిన క్షణం, చెక్ చేయడం మానేసిన క్షణం, కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఆపిన క్షణం, అప్పుడే అది నీ వైపు కదిలి వస్తుంది. అది నీ ఆశ విడిచిపెట్టినందుకే కాదు, కావలసిన దాన్ని ఆపినందుకు కాదు, నీలో ఇప్పటికీ అది ఉన్న వర్షన్గా మారిపోయినందుకే. అప్పుడు అన్నీ సరిగ్గా సరిపోతాయి. కావలసిన దాన్ని పొందినట్టు ఫీల్ చెయ్యి. ఆ ఫీలింగ్ని నిలబెట్టు, అది నిజమవుతుంది. ఇక్కడ దేన్ని కూరుకోమని చెప్పలేదు, ఊహించమని చెప్తున్నాను. ఊహించడం అంటే ప్రయత్నించడం కాదు. ఏదైనా నువ్వు నీదే అని ఊహించితే దాన్ని వెతకరాదు, సంకేతాల కోసం తిరగరాదు, అది ఎప్పుడు వస్తుందో ఆలోచించరాదు. ఎందుకంటే నీ మనసులో అది ఇప్పటికే వచ్చి ఉంటుంది. అందుకే ఏమీ చేయకపోవడమే అంత ముఖ్యం. ఎందుకంటే నువ్వది పూర్తయిందని నిజంగా ఊహించిన క్షణం నుంచే అడ్డుపడటం ఆపేస్తావు, ఎక్కువగా ఆలోచించడం ఆపేస్తావు, సందేహించడం ఆపేస్తావు, దాన్ని బలవంతంగా సృష్టించాలనే ప్రయత్నం కూడా ఆపేస్తావు. అదే కారణం, నువ్వు వాస్తవంగా మార్పుకు చెయ్యి అందించినప్పుడు వస్తువులు కదలటం ప్రారంభిస్తాయి. నీకు ఎంతో కోరిక ఉన్న వాటికి ఆలస్యమవుతుండొచ్చు, కానీ నువ్వంతగా పట్టుకోనివి మాత్రం సులభంగా నీ వైపు వచ్చేస్తాయి అని గమనించావు కదా. ఎందుకంటే పట్టుకోకుండా ఉన్నప్పుడు నువ్వు నీ దారిలో అడ్డంకులు పెట్టుకోవు, అటాచ్మెంట్ ఉండదు, ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండే స్థితిలో ఉండవు. అందుకే అది సులభంగా వస్తుంది. అయితే ఇప్పుడు నిజమైన ప్రశ్న, నటించకుండా, ప్రయత్నం చేయకుండా నీ జీవితంలో కోరుకున్న ప్రతిదీ ఎలా తీసుకురావాలి? నువ్వు పట్టించుకోవట్లేదనుకుంటున్నావు, కానీ లోపల నువ్వింకా చూస్తూనే ఉన్నావు, ఎదురు చూస్తూనే ఉన్నావు, ఆశపడుతూనే ఉన్నావు. అది విడిపోవటం కాదు, విడిపోతున్నట్టు నటించడం మాత్రమే. అయితే ప్రశ్న ఏమిటంటే, బలవంతంగా చేయకుండా, ఏదైనా అనుభవించడాని కోసం కష్టపడకుండా ఎలా? నువ్వు నిజంగా నమ్మట్లేదు బాబు. ఒక్కసారి నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే అన్నీ మారిపోతాయి. అది నేను నీకు చూపించబోతున్నది. మొదటి స్టెప్ ఏమిటంటే, ఈ క్షణం నుంచి వెంబడించటం ఆపు. నువ్వు గమనించకపోయినా
నువ్వెప్పుడు ఇది జరగాలి అనే మోడ్లో జీవిస్తున్నావు. ఆ మోడ్నే నేనిక్కడ బంధిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి నీలో అదెక్కడ ఉంది, ఇంకా ఎందుకు రాలేదు అన్న భావన వస్తే నువ్వు నీ మనసుకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఇది నా దగ్గర లేదు అని. కాని నిజం ఏమిటంటే నీ దగ్గర అది ఎప్పటికే ఉంటే నువ్వు దాన్ని వెతకడం ఉండదు. అప్పుడు నేను అడుగుతాను, అది ఇప్పటికే జరిగిపోయినట్లయితే నీకెలా అనిపిస్తుంది? నువ్వు ఆందోళన చెందుతావా? లేదు. నువ్వు ప్రతిసారి చెక్ చేసుకుంటుంటావా? లేదు. నువ్వు డౌట్ పడతావా? లేదు. నీవు రిలాక్స్గా ఉంటావు, ఆత్మవిశ్వాసంతో ఉంటావు, నిశ్చితంగా ఉంటావు. అదే ఎనర్జీ, అదే భావం దాన్ని నిజం చేసేస్తుంది. ఎందుకంటే నీవు ప్రూఫ్ కోసం వెతకడం ఆపినప్పుడు, ఎదురుచూడడం ఆపినప్పుడు, సంకేతాలు వెతకే ఆలోచన ఆపినప్పుడు నీవు ఇప్పటికే కలిగి ఉన్నవాడి ఎనర్జీలోకి అడుగు పెడతావు. అదే ఎనర్జీ నీ వైపే దాన్ని తేలికగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెతకడం ఆపు, ఎదురుచూడడం ఆపు. ఎప్పుడు వస్తుందో అడగడం బదులు నువ్వు తెలుసుకున్న ఎనర్జీలోకి అడుగుపెట్టి అలా చేయగానే అన్నీ మారటం మొదలవుతుంది. డౌట్లోకి తిరిగి పడకుండా ఈ స్థితిలోనే ఎలా ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను. రెండో స్టెప్, నువ్వు వెంబడించడం ఆపిన తర్వాత ఇక ఈ స్థితిలోనే ఉండాలి. అంటే అది ఇప్పటికే నీదని నమ్మి డౌట్లోకి తిరిగి వెళ్లకుండా ఉండాలి. ఇక్కడే ఎక్కువ మంది తప్పుతారు. ఎందుకంటే మొదట్లో నీవు కాన్ఫిడెంట్గా ఉంటావు. నేను నా దగ్గర ఇది ఉంది, ఇది నాది అన్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్ని గంటలు గడిచిపోతాయి. ఒక రోజు, 2 రోజులు, అప్పుడు ఒక చిన్న వాయిస్ తొయ్యడుగు తగ్గుతుంది. ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది అన్న ఆ సందేహం. అదే పరీక్ష క్షణం. ఎందుకంటే మళ్లీ వెతకడం, మళ్లీ సందేహించడం, మళ్లీ చూసుకోవడం మొదలు పెట్టగాలి నీవు చేసిందంతా అన్నకూలిపోతుంది. మళ్లీ లేనిదిలాగానే మనసు మారిపోతుంది. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఆపాలంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకపోయినా ఒప్పుకోవాలి. అర్థం కాకపోతే మరోసారి చూడండి. ఎందుకంటే ఇక్కడే నిజమైన మార్పు జరుగుతుంది. చాలామంది కొంతసేపు అంగీకరిస్తారు, కాని కొంతమంది ఎలా అవుతుందో అని సందేహించడం మానుకోలేరు. కాని మానుకున్నాడంటే అదృష్టవంతుడవుతాడు. ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన మానేసిన క్షణమే నీ దగ్గర అది ఉన్నట్టని ప్రూవ్ చేయడం. కాబట్టి ఈ క్షణం నుంచి సందేహం వస్తే ఏమి చేయకు, దాన్ని ఓపికగా వదిలేయి, పోతుంది. ఎందుకంటే నీవు ఆ స్థితిలో ప్రతిస్పందించకుండా, బలవంతం చేయకుండా, అవసరం లేకుండా కూర్చుంటే సులభంగా స్వీకరించడం ప్రారంభమవుతుంది. అప్పుడే అన్నీ నీ వైపుకే కదులుతాయి. ఇప్పుడు చివరి దశ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ ప్రాసెస్ను శాశ్వతంగా స్థిరపరుస్తుంది. 3వ దశలో నీవు చేయాల్సిన 2 ప్రధాన పనులు. 1, నీవు వెంబడించడం ఆపేశావు. ఇక వేచి ఉండేవాడిగా, అన్వేషించేవాడిగా, ఆశపడేవాడిగా ఉండడం లేదు. 2, అనిశ్చితితో కూడుకున్న పరిస్థితిలో కూడా ఆ శక్తిని కోల్పోకుండా కూర్చున్నావు. ఇప్పుడు చివరి దశ వచ్చింది. దానిని స్థిరపరిచి దాన్ని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలి. ఇదే సీక్రెట్. మేనిఫెస్టేషన్కి ముందే నిశ్శబ్దంతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇక్కడే చాలామంది మర్చిపోతారు. ఎందుకంటే వారు వెతకడం మానేసి నమ్మకంతో నిలబడగానే వెంటనే ఫలితం రావాలని ఆశిస్తారు. నేను సరిగ్గా చేస్తున్నాను, మరి ఫలితం ఎప్పుడు అని అనుకుంటారు. ఆ ఆలోచనే వారిని మళ్లీ వేచి చూస్తున్న స్థితికి తీసుకెళ్తుంది. కాని నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ఊహించడం మరియు వాస్తవం మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని పట్టుకోవడమే ముఖ్యం. అది ఆలస్యం కాదు, అది సమన్వయం. ఇప్పుడు రియాలిటీ నీ కొత్త స్థితికి సరిగ్గా సమన్వయం అవుతోంది. అందుకే ఈ చివరి దశలో నీ పని చాలా సులువు. నీ జీవితాన్ని సాధారణంగా నడిపించు, ఆనందంగా ఉండు. ఏ విషయం గురించి ఒత్తిడి పెట్టుకోకు. ఎందుకంటే నీవు నీలోని ఆ శక్తిని నిలబెట్టుకోగలిగితే ఏదైనా చేయాలి అనే తపన పడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నా అది విశ్వమే స్వయంగా వస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండి సందేహం వస్తే, ఆతృత పెరిగితే ఏమీ చెయ్యకు. ఎందుకంటే మీరు ఇప్పటికే అది జరిగిపోయిందని తెలుసుకున్న స్థితిలో ఉన్నారు. ఆ భావనను మీరు నిజంగా అనుభవించగలిగితే ఇక మీదట మీరు ఏదీ వెంబడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రతిదీ మీ వైపుకే పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా ప్రయత్నించడం కాదు, అనుమతించడం. మీరు వెంబడించడం ఆపినప్పుడు, తనిఖీ చేయడం ఆపినప్పుడు, వేచి ఉండటం ఆపినప్పుడు అన్నీ సులభంగా, సహజంగా మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మీ వైపుకు వస్తుంది. మీరు దానిని బలవంతంగా జరగనివ్వాల్సిన అవసరం లేదు. సంకేతాల కోసం వేడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారటం మొదలవుతుంది. ఇక నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నువ్వు మళ్లీ సందేహంలో, ఆలోచనలో, ఎదురుచూపులో ఉండొచ్చు, లేదా అన్నీ మార్చేసే ఒక చిన్న పని చెయ్యొచ్చు. అదే ఏమి చేయకపోవడం. సో కామెంట్స్లో టైప్ చెయ్యి, నేను విడిచిపెట్టాను,
అది సులభంగా సాగిపోతుంది. ఆ మాటను గుర్తుపెట్టుకో, ప్రకటించుకో, ఆ అనుభూతిని నీలో ఉంచుకో. ఇది నీవు సిద్ధంగా ఉన్నావని విశ్వానికి తెలియజేసే క్షణం. ఇది నీకు తగినట్లయితే లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి, మరియు దీనిని వినాల్సిన వారితో షేర్ చెయ్యి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో అత్యంత శక్తివంతమైన పని ఏమి చేయకపోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.